పదవులు వచ్చిన తర్వాత విగ్రహాలు ఏర్పాటు చేయటం అది ఒక ఇది. ఈరోజు పార్వతీపురంలో ఉన్న విగ్రహాలు ఏవైనా ఉంటే అవి ఖచ్చితంగా బొబ్బిలి చిరంజీవి శాసనసభ్యులుగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడే పార్వతీపురం టౌన్ లో గాని, నర్సీపురంలో గాని, తాళపూరులో గాని విగ్రహాలు ఏర్పాటు చేశామంటే మేమే ఏర్పాటు చేశాం. దానికి ఖచ్చితంగా కృష్ణపల్లిలో కూడా ఖచ్చితంగా ఎప్పుడు కూడా గొప్పగా కాదు, గర్వంగా ఉంటుంది. మా నాయకులు కీర్తిశేషులు ఒకటే నేను చెప్తున్నాను ఎన్టీ రామారావు గారి గురించి. చాలా ఇవాళ రాజకీయాల్లో అలాంటి వ్యక్తి ఎక్కడ కూడా అవినీతి అన్నది ఎక్కడ కూడా దగ్గరికి రానివ్వని వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఒక కారు తప్పిస్తే బంగ్లా గాని ఏది కానీ ఆయన ఎప్పుడు వాడుకోలేదు. తరువాత పోరాటం చేయటంలో ఆయన లాంటి వ్యక్తి ఇవాళ ఎవరు లేరు. అప్పుడున్న ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు మామూలుగా కాదు, ఐరన్ లేడీగా ఉన్నప్పుడు ఆవిడ్ని ఎదిరించి రాజకీయాల్లో నిలదొక్కున్న వ్యక్తి. ఖచ్చితంగా ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఒకసారి మీకు ఎప్పుడైనా సమస్య పరిష్కారం కాకపోతే చరిత్రకి వెనక్కి ఒకసారి వెళ్లాల్సి ఉంటుంది. ఎన్టీ రామారావు గారి తాలూకా పాలసీలు గాని, సిద్ధాంతాలు గాని చూస్తే ఖచ్చితంగా ఇవాళ మనకు పరిష్కారం కూడా దొరుకుతుంది. ఈ రోజు ప్రభుత్వాలు గాని, పార్టీలు గాని అందిస్తామన్న సంక్షేమం గాని, అభివృద్ధి గాని ఈ కార్యక్రమాలన్నిటికీ ఆవిర్భవించింది, తెచ్చింది ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారు అన్న విషయాన్ని నేను మనవి చేసుకుంటా ఉన్నాను. నేను ఈ రోజు మహిళా సోదరీమణులు ఇవాళ మా యువనాయకులు చెప్పారు, రాబోయే ఎన్నికల్లో 1/3 ఖచ్చితంగా మహిళలకు ఇస్తామని. అసలు మహిళా సాధికారతను తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఆ రోజే తీసుకొచ్చారు ఆయన. ఆస్తి హక్కు దగ్గర నుంచి చాలా విషయాలు తీసుకొస్తే ఎంపవర్మెంట్ చేసింది, బలహీన బడుగు వర్గాలను ఎంపవర్మెంట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. రిజర్వేషన్లు కల్పించడం ఇవన్నీ కాకుండా, సంక్షేమాలు కాకుండా బలహీన బడుగు వర్గాలు గాని, మహిళలు గాని వాళ్ళ కాళ్ళ మీద స్వశక్తితో నిలబడే స్థాయికి తీసుకొచ్చింది గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. అంచేత ఇలాంటి రోజు, ఈ మహానాడు రోజు, నేను అందుకే కొన్ని చెప్తా ఉంటాను, కొన్ని కార్యక్రమాలు ఎందుకు డిలే అయ్యాయి అంటే ఈ మహానాడు రోజు ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు. ఈ రోజు మనం ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం చరిత్రలో ఉండిపోతుంది. ఈ శిలాఫలకంలో కూడా మే 28 అన్నది అది ఒక ప్రత్యేక దినం. తెలుగుదేశం పార్టీకే కాదు, ప్రపంచ స్థాయిలో తెలుగు వారు ఎక్కడున్నా కూడా మే 28ని పండగగా చేసుకుంటూ ఉన్నారు. ఈ రోజు ఈ పండగ వాతావరణంలో ఈ విగ్రహాన్ని చాలా ఆనందదాయక విషయం. ఎందుకంటే ఈ నందమూరి క్రీస్తుశేషులు నందమూరి తారక రామారావు తాలూకా విగ్రహాన్ని ఆవిష్కరించడం ఎంతో శుభదాయకం అనుకుంటున్నాం. ఎందుకంటే ఒకసారి మన స్థానిక ఎమ్మెల్యే గారు వచ్చి ఈ విగ్రహాన్ని ఆవిష్కరణ కోసం అడ్డు పెట్టారు. నేనే చేయాలి, మరి ఎవరు చేయకూడదని. ఆ రోజు 28 తారీఖు, గత 28 తారీఖు నాటి ఆపడం జరిగింది. ఎవరి చేతుల మీదకి జరగకూడదు అనుకున్నాడు ఆయన. అదే చేతుల మీద జరిపించడం మా తాలూకు లక్ష్యం, తెలుగుదేశం పార్టీ కర్తవ్యం అది. ఎందుకంటే మంచి లేకపోతే, చెడు లేకపోతే ఇది ఒక్కడే నిదర్శనం. ఇప్పటికైనా కడుగు తెలుసుకొని ఈ 2.5 సంవత్సరాల కార్యకర్తలు పార్టీని కూడా వెన్నట్టు నడిపించుకుంటే భవిష్యత్తులోనికి బాగుంటుంది. లేకపోతే పుట్టగా ఉండడానికి అయితే ఈసారి అది సభాముఖం తెలియజేస్తున్నాం. జై తెలుగుదేశం, జై నారా చంద్రబాబు నాయుడు గారు, జై లోకేష్ బాబు, జై జగదీష్ గారు. నమస్కారం. ఏదైతే మనందరి ఆరాధ్య దైవం రాముడైనా, కృష్ణుడైనా ఏ పాత్రలో చూసినా అన్నయ్య ఎన్టీ రామారావు కనిపిస్తారు. అటువంటి వ్యక్తి యొక్క 103వ జన్మదిన సందర్భముగా మన నియోజకవర్గం, మన మండలం పెన్నింటి రామరాజు వలసలో మరి సింగిరెడ్డి జైపాల్ గారి తాలూకా నేతృత్వంలో పెద్దలు వెంకటరమణ గారు, మరి మా గురువు గారు, మనందరికీ పూజ్యులు పెద్దలు జగదీష్ గారి నేతృత్వంలో మనందరము కలిసి ఈరోజు అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకున్నామంటే అది నిజముగా చాలా గర్వించదగ్గ అంశం. ఆ రోజు కాదు, ఈ రోజు కాదు, ఏ రోజు కూడా ఇందాక పెద్దలు చెప్పినట్లుగా అటు కాంగ్రెస్ పార్టీని కానీ, ఏ పార్టీని కానీ
గడగడలాడించి తనదైన శైలిలో తెలుగు జాతి గొప్పతనాన్ని నలుదిశలా చాటి చెప్పిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. అదే రీతిలో ప్రస్తుత మన గౌరవ ముఖ్యమంత్రి జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మరి జాతీయ పార్టీ వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ అయినటువంటి లోకేష్ అన్న గారు కానీ, మిగతా పెద్దలు ఎవరు కూడా ఈరోజు మన తెలుగుదేశం పార్టీ గురించి కానీ, తెలుగుదేశం ప్రజల గురించి కానీ ఎటువంటి ఇది లేకుండా నడిపించినటువంటి వ్యక్తులు మన పెద్దలైతే, మరి ఎన్టీ రామారావు గారి తాలూకా స్ఫూర్తితో ఆయన అడుగుజాడల్లోనే ఈరోజు మనం ముందుకెళ్ళడం అనేది చాలా గర్వించదగ్గ అంశం. అది ప్రత్యేకంగా ఇందాక నిన్ననే మన వర్కింగ్ పార్టీ ప్రెసిడెంట్ గారు లోకేష్ బాబు గారు కూడా మహిళలకు ఎప్పుడు కూడా అన్నయ్య ఎన్టీ రామారావు గారు కూడా మహిళలకి సముచిత స్థానం కల్పించారు. సర్పంచులుగా అవనివ్వండి, ఎంపీపీలు అవనివ్వండి, జడ్పీటీసీలు అవనివ్వండి, ఉద్యోగాల్లో కూడా, బస్సుల్లో కూడా. అదే రీతిన మరలా ఈరోజు నిన్ననే మరి లోకేష్ బాబు గారు కూడా మహిళా రిజర్వేషన్ని 33% అమలుపరచడానికి పార్టీ పరంగా ముందుకెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్న మన పార్టీ తెలియచేయడం, మరి దానికి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి గారు కూడా ఆమోదం తెలపడం అనేది మనం తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో నన్ను కూడా అందరికీ పేరు పేరున కూడా హృదయపూర్వకంగా మహానాడు తెలుగుదేశం పార్టీ మహానాడు సందర్భంగా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు కీర్తిశేషులు దివంగత నేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ప్రపంచంలోనే ఒక పేరున్న సినీ నటులుగానే కాకుండా రాజకీయవేత్తగా కూడా ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించిన కీర్తిశేషులు అన్న నందమూరి తారక రామారావు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు ఇక్కడ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మనందరి అదృష్టంగా భావిస్తూ, ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మరి మన పిఆర్ఎన్ వలస నుంచి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు, యువ నాయకుడు ముందుకొచ్చి ఆయన తాలూకా సొంత ఖర్చులతో అన్నిటితో మరి ఆయన సొంత స్థలంలోనే ఈరోజు అన్నగారి విగ్రహాన్ని ఏర్పాటు చేయటం అన్నది ఇది తెలుగుదేశం పార్టీ చరిత్రలోనే ఒక కార్యకర్త, ఒక నాయకుడు ఈ విధంగా విగ్రహాన్ని ఏర్పాటు చేయటం అన్నది, అది మన ప్రాంతంలో జరగటం అన్నది మనందరికీ తెలుగుదేశం పార్టీ పార్వతీపురానికి ఇది ఒక అదృష్టంగా భావిస్తూ, అలాంటి వ్యక్తిని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మన నాయకులు, ప్రీతమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు యువ నాయకులు లోకేష్ బాబు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇవాళ దేశంలోనే ఒక ప్రత్యేక రాష్ట్రంగా పెట్టుబడులు అవ్వచ్చు, సంక్షేమం అవ్వచ్చు, అభివృద్ధి అవ్వచ్చు పరుగులు పెట్టిస్తున్న నాయకులు ఎప్పుడు కూడా మిమ్మల్ని, మీ గ్రామాన్ని మిమ్మల్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటారని, నిరంతరం ఖచ్చితంగా మిమ్మల్ని కాపాడుకుంటారని ఈరోజు ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటా ఉన్నాను నేను.